హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన చంద్రశేఖర్ పిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, జనరల్గా మ్యూచువల్ ఫండ్ అనగానే మనం ఒక ₹1,00,00,000 సంపాదించుకోవాలి, 2 కోట్లు సంపాదించుకోవాలి అనుకుంటూ ఉంటాం. కానీ దానికి డ్యూరేషన్ ఒక కరెక్ట్గా చూసుకున్నట్లయితే మినిమం ఎస్ఐపితో ఒక 15-20 ఏళ్ళు పడుతూ ఉంటుంది. కానీ 15-20 ఏళ్ళ తర్వాత నిజంగా ₹1,00,00,000 వాల్యూ చేస్తాయో అంటే ఇన్ఫ్లేషన్ అనేది అడ్డొస్తూ ఉంటుంది. దీనికి క్లారిటీ ఇస్తారా? నిజానికి ఫ్యూచర్లో మనకి ఎంత నీడ్ ఉంటుంది అనేది. విరాట్ గారు, ఇప్పుడు మన జనరల్గా అందరికీ చెప్తూ ఉంటాం, ఎస్ఐపి చేసుకోండి, లంసం చేసుకోండి, ఒక కార్పస్ అనేది క్రియేట్ చేసుకోండి, ₹1,00,00,000 2 కోట్లు. బట్ ఇక్కడి నుంచి మనం 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా వాల్యూ ఉందా? ₹1,00,00,000 2 కోట్లు ఆఫ్టర్ 20-25 ఇయర్స్ 30-35 ఇయర్స్ తర్వాత దాని వాల్యూ ఏమి ఉండదు. ఎందుకంటే 6% ఇన్ఫ్లేషన్ పెరిగిపోతూ ఉంటుంది. అదే ₹1,00,00,000 2 కోట్లు ఈరోజు ఆల్దర్ కార్పస్ క్రియేట్ అయ్యి ఉంటే అది ఇన్వెస్ట్ చేస్తే దాని నుంచి ఒక కార్పస్ క్రియేట్ అయ్యే అమౌంట్ 30-35 ఇయర్స్ తర్వాత మంచి కార్పస్ యూజ్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తూ. లేదు, ఇప్పుడు మనం మాట్లాడుకుందాం సార్. అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, ప్రతి ఒక్క ఇన్వెస్టరు మినిమం టు మినిమమ్ 35 ఇయర్స్ తర్వాత ఇప్పటి నుంచి మనం అనుకుంటే ఒక 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు ప్లాన్ చేసుకోవాలి. అందరూ ప్లాన్ చేసుకోగలరా అనేది వాళ్ళ ఇన్కమ్ బట్టి, సోర్స్ బట్టి ఉంటుంది. నేను ఇవాళ మనం మాట్లాడుకున్నాం సార్, 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు, దానికి ప్రతి నెల ఎంత ఎస్ఐపి చేయాలి అనేది మాట్లాడుకుందాం. 10-50 కోట్ల రూపాయలు కార్పస్ బిల్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఎంత ఎస్ఐపి కట్టుకోవాలి, ఎన్ని ఇయర్స్? 35 ఇయర్స్ తీసుకుందాం, 12% రిటర్న్స్ తీసుకుందాం, మాట్లాడుకుందాం దాని గురించి. అంటే ఎంతమంది అయితే చేయగలుస్తారో ఇంత సిప్ కట్టుకుంటే ఇంత కార్పస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఫస్ట్ మనం 10 crores తీసుకుందాం సార్. 10 crores తీసుకుంటే 15,400 ఓకే పర్ మంత్ సిప్ అనేది స్టార్ట్ చేసుకోవాలి 35 ఇయర్స్కి. అట్ 12% జనరల్గా తీసుకునే రిటర్న్సే తీసుకుందాం మనం. ఇక్కడ ఏంటంటే కస్టమరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ 65 lakhs, రౌండ్ ఫిగర్ చేస్తున్నాను సార్ నేను, 65 lakhs అనేది ఇన్వెస్టెడ్ అమౌంట్. ప్రతి నెల 15,400 సిప్ కడితే వాళ్ళు 10 కోట్లు కార్పస్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతారు 35 ఇయర్స్లో అట్ 12% రిటర్న్. ఓకే. సో ఈ 15,400 అనేది మిడిల్ మెన్ ఎవరైతే ఒక 60,000, 70,000, 80,000 సంపాదించిన వాళ్ళు ఈజీగా ప్లాన్ చేయగలుగుతారు. ఓకే. సో 10 crores ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. సో అంటే లో లెవెల్ గురించి తర్వాత మాట్లాడదాం సార్. ఇప్పుడు మన మిడిల్ క్లాస్ గురించి మాట్లాడతాం. జనరల్గా హూ కెన్ స్టార్ట్ ఎస్ఐపి ఆఫ్ 15,000. తర్వాత 20 crores అండి. 20 కోట్ల రూపాయలు ఒక 30 సంవత్సరాలు బిల్ చేయాలంటే 30 సంవత్సరాలు 12% రిటర్న్స్. సో ఇక్కడ ఏంటంటే సార్, సిప్ 30,800. ఓకే. 30,800 పర్ మంత్ ఫర్ 35 ఇయర్స్ అట్ 12% రిటర్న్స్. ఇక్కడ ఆయన ఇన్వెస్ట్ చేసే అమౌంట్ 1.29 crores. 1.29 crores ఆయన ఇన్వెస్టెడ్ అమౌంట్ ఫర్ 35 ఇయర్స్. చేసుకుంటూ పోతే ఆయనకి 20 కోట్లు అనేది కార్పస్ అనేది కనబడుతుంది 35 ఇయర్స్ తర్వాత. సో ఇప్పుడు కమ్ టు 30 crores అండి. 30 crores-కి 46,200 సిప్ అమౌంట్ ఎవ్రీ మంత్ ఫర్ 35 ఇయర్స్ అట్ 12%. ఇక్కడ ఏంటి, ఆయన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 1.93 crores. బట్ హౌ మచ్ ఈజ్ గెటింగ్? 30 crores కార్పస్. సో 40 crores మాట్లాడుకుందాం. ఇప్పుడు 61,600 రూపీస్ పర్ మంత్ ఎస్ఐపి చేయాలి, 35 ఇయర్స్ చేయాలి, 12%. ఆయన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 2.59 crores. ఓకే. సో అంత చేస్తే ఆయనకు వచ్చేది 40 కోట్లు. సో 50 crores తీసుకున్నాను సార్. 77,000 పర్ మంత్. ఓకే. రౌండ్ ఫిగర్. సో ఆయన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 3.23 crores. సో ఆయనకు వచ్చే అమౌంట్ 550 crores కార్పస్ ఈజ్ క్రియేటింగ్ ఇన్ 35 ఇయర్స్ అట్ 12%. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సార్, మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఈ 10 crores, 20 crores, 30 crores అంటే 15,400 పర్ మంత్, 30,800 పర్ మంత్, 46,200 పర్ మంత్ సిప్. ఇది ప్రతి ఒక్కరూ ఎవరైతే ₹1,00,000 జీతం ఉందో
వాళ్ళైతే ప్లాన్ చేసుకోగలరు. వాళ్ళకి 35 ఇయర్స్ టైం ఉంటే వాళ్ళు చేసుకొని ఉండొచ్చు. లేదు ఒకవేళ 35 అంటే స్టార్టింగ్, 25 ఇయర్స్లో స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి అంత టైం ఉంటుంది కాబట్టి ఆ కార్పస్ అనేది ఈజీగా క్రియేట్ చేయగలుగుతారు. కొంతమంది దీనికంటే ఎక్కువ చేయగలుగుతారు, ₹1,00,000 కూడా చేయగలుగుతారు ఇన్వెస్ట్మెంట్స్. సో నేను అనేది ఏంటంటే మనం ఈ 1 crore 2 crores నుంచి బయటకు వచ్చి మనకి 35 ఇయర్స్ తర్వాత కావాల్సిన రియల్ కార్పస్ ఎంత కావాలనేది చూసుకోండి. ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసుకోండి. 6% ఇన్ఫ్లేషన్ ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది, నార్మల్ ఇన్ఫ్లేషన్. మరి స్కూల్ ఎడ్యుకేషన్ ఇదన్నీ చూసుకుంటే 10% పైన ఉంది. సో మన ఖర్చులు పెరిగేటప్పుడు మన కార్పస్ కూడా పెరగాలి. సో ఈ 1 crore 2 crores అనేది అంటే ఎవరైతే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చాలా తక్కువ ఉంటుందో వాళ్ళు చేయొచ్చు. బట్ ఎవరికైతే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మంచి ఇన్కమ్ ఉందో, వాళ్ళకి సమయం ఉందో, దే షుడ్ ఫోకస్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ కార్పస్. 10 crores 20 crores 30 crores 40 crores 50 crores ఇలాంటి కార్పస్ క్రియేట్ చేసుకుంటే వాళ్ళు దే విల్ హ్యావ్ ఎ కంఫర్టబుల్ అండ్ బ్యూటిఫుల్ ఫ్యూచర్ అండి. సో ఇప్పుడు మనం ప్లానింగ్ అనేది కరెక్ట్గా చేసుకుంటే, మన ఎక్స్పెన్సెస్ మెయింటైన్ చేసుకుంటూ మన ఇన్వెస్ట్మెంట్స్ కరెక్ట్గా చేసుకుని వెళ్తే ఈ 10 crores 20 crores 30 crores 40 crores 50 crores అనేది పెద్ద కష్టమేం కాదండి. కాకపోతే వాళ్ళు ఫోకస్డ్గా ఉండాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి డైవర్సిఫై అవ్వకూడదు. అంటే డైవర్స్ అయ్యి ఇంకెక్కడైనా ఫోకస్ మారడం అలాంటివన్నీ చేయకుండా ప్లానింగ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. సో ఆ ప్లానింగు, ఆ మేనేజ్మెంట్, ఫ్యామిలీ మేనేజ్మెంట్ చేసుకోగలిస్తే ఈ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అనేది కూడా ఈజీగా మనకి. అండ్ సార్ ఈ క్యాలిక్యులేషన్స్లో మనకి ఎటువంటి స్టెప్ అప్ అవసరం లేదంటారు? ఇప్పుడు మనం ఎస్ఐపి అనుకున్నాం కదా సార్. ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 40 crores తీసుకుందాం, 40 crores 50 crores తీసుకుందాం. అక్కడ ఏంటి 76,000 77,000 పర్ మంత్ సిప్ వేసుకోవాలి. అలాంటి టైంలో మీరు ఏం చేస్తారు, నేను ఒక 50,000 కట్టగలను సిప్. సో 50,000 కట్టుకోండి, కానీ మధ్యన ఎప్పుడైనా ఉంటే ఒక లంసంగా యాడ్ చేసుకోండి. లేదు నేను అంత కట్టలేను ఇంకా తక్కువ కట్టుకుంటానంటే 40 నుంచి స్టార్ట్ చేయండి. ఎవ్రీ ఇయర్ స్టెప్అప్ చేసుకోండి, పెంచుకోండి సిప్ అమౌంట్. బట్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మనకి ఆ కార్పస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అది మీకు ఎలా కావాలి, ఒకవేళ మీరు చేయలేకపోతే మీ డిస్ట్రిబ్యూటర్ని ఎవరైనా కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఎలా చేయాలి, ఎంత పెంచుకోవాలి అనేది మీకు డీటెయిల్ చెప్తారు సార్. సో ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటూ వెళ్తే ఈ 10, 20, 30, 40, 50 కోట్లు కూడా ఈజీ. సో వండర్ఫుల్గా మనం 10 నుంచి 50 crore వరకు ఎలా ఎస్ఐపి అమౌంట్తో ఆ అమౌంట్ని కార్పస్ని బిల్డ్ చేసుకోవచ్చు అని చెప్పారు కదా సార్. అండ్ చాలామందికి ఏంటి అంటే ఇలాంటి విషయాలపై కొంచెం ఎటువంటి ఫండ్ పర్ఫామ్ చేస్తుంది, ఆ ఫండ్ని ఎలా చూస్ చేసుకోవాలి, చేశాక మళ్ళీ ఫండ్ రీబ్యాలెన్సింగ్ పరిస్థితి ఏంటి, ఎప్పుడు ఒకే లాంగ్ టర్మ్లో ఒకే ఫండ్ ఉండలేము అనేది ఒకటి ఉంటుంది. అండ్ ఆ ఫండ్లో ఎలాంటి కంపెనీస్ ఉన్నాయి, ఇలాంటి రకరకాల డౌట్స్ ఉంటాయి కదా. సో వాటికి సంబంధించి మీరు పర్సనల్ అపాయింట్మెంట్స్ ద్వారా వాళ్ళకి సరైన సలహాలు సూచనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దానికి సంబంధించి మీకు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా మీరు డైరెక్ట్గా సార్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.